శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి ఆలయం. ఈ శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఉంది. శ్రీశైల క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరు మరియు శ్రీ మల్లికార్జున స్వామి వారు 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీనగరం అని పిలుస్తూ ఉంటారు. కర్నూలు నుండి శ్రీశైలము 178 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు 232 కిలోమీటర్లు, విజయవాడ నుండి శ్రీశైలం 260 కిలోమీటర్లు. ఈ శ్రీశైల క్షేత్రం సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. ఇలా ఒకే చోట జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠం కలిసి ఉన్న 3 క్షేత్రాలు ఉన్నాయి. అందులో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము మరియు భ్రమరాంబ అమ్మవారి శక్తిపీఠం. రెండవది కాశీ. ఇక్కడ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగము మరియు విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. మూడవది ఉజ్జయిని. ఇక్కడ మహంకాళేశ్వర జ్యోతిర్లింగము మరియు మహంకాళి అమ్మవారి శక్తిపీఠం. శ్రీశైలానికి పూర్వము 4 ప్రధాన మార్గాలు ఉండేవి. వాటిని శ్రీశైల ద్వారాలు అనేవారు. అవి త్రిపురాంతకము, సిద్ధవట ద్వారము, అలంపురము మరియు ఉమామహేశ్వరం. త్రిపురాంతక ద్వారము శ్రీశైలానికి తూర్పు ద్వారం. ఈ రెండవ ద్వారం సిద్ధవటం, కడప జిల్లాలో ఉంది. ఇది దక్షిణ ద్వారం. మూడవ ద్వారమైన అలంపుర ద్వారం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. ఇది పశ్చిమ ద్వారం. ఉమామహేశ్వరము 4వ ద్వారం. ఇది కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. ఇది ఉత్తర ద్వారం. పూర్వము అడవుల్లో కొండల మీద రోడ్లు లేనప్పుడు బండ్ల మీద లేక కాలినడకన ఈ మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునేవారు. ఆ రోజుల్లో శ్రీశైలం చేరడం చాలా కష్టంగా ఉండేదట. స్థల పురాణం. కృతయుగంలో శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తన తపస్సును మెచ్చిన శివుడు శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే 2 కుమారులను ప్రసాదిస్తాడు. వారిలో నందీశ్వరుడు అనే అతను కూడా శివుడి కోసం తపస్సు చేసి సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని కోరుకుంటాడు. అలాగే అతని వాహనంగా ఉండేలాగా వరం పొందుతాడు. ఆ విధంగా శివుడున్న ప్రతి చోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయనను శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలాగా వరం పొందుతాడు. శివపార్వతులు వెలిసిన పర్వతమే ఈ శ్రీపర్వతం అయ్యింది. తర్వాత అది రాను రానుగా శ్రీశైలంగా మారింది. మరో కథనం ప్రకారం పూర్వకాలంలో కృష్ణానది తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడనే రాజు పరిపాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు ఒక అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని పేరు పెట్టారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు అతని జైత్ర యాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్ర యాత్రను రాజ్య విస్తరణ కోసం కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి తిరిగి బ్రహ్మగిరి రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకొని ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడతాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు, మన కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి నేను మీ కుమార్తెను నన్ను వదిలిపెట్టండి అని వేడుకున్న అతను కామంతో ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆమె బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి నల్లమల్ల కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఒక గుహలో దాక్కుంటుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే కాపు కాశాడు. శివభక్తురాలైన చంద్రమతికి మరో దారి లేక తన తండ్రి నుంచి తనను కాపాడాలని శివుణ్ణి ప్రార్థించింది. ఆమె ప్రార్థనను మొరాలకించిన శివుడు చంద్రకేతుణ్ణి ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పోయి పాతాళ గంగలో పడింది. అందువల్లే
అక్కడి నీరు పచ్చగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి అక్కడే ఒక అద్భుతాన్ని చూసింది. ఒక ఆవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో పొదల్లో అభిషేకం అవుతున్న శివలింగాన్ని చూసి అప్పుడు ఆమె ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించి స్వామివారిని నిత్యం మల్లెపూలతో పూజ చేసేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో అని అడుగుతాడు. అప్పుడు చంద్రమతి మీరు ఇక్కడే వెలసి ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఆలయానికి మల్లికార్జున స్వామి ఆలయంగా పేరొందిందని పూర్వీకులు చెబుతారు. ఆలయ వర్ణన. మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఎత్తైన గోడ ఉంది. ఈ గోడ సుమారు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ ప్రాకారం చుట్టూ 8 దిక్కులలో అష్టభైరవులు ప్రతిష్ఠులై ఉన్నారు. ఈ దేవాలయానికి 4 వైపులా గోపురాలున్నాయి. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంది. గర్భాలయము చిన్నది. గర్భాలయంలోని 6 అంగుళాల ఎత్తు 8 అంగుళాల వెడల్పు ఉన్న శివలింగమే మల్లికార్జున స్వామి శివలింగం. మల్లికార్జున స్వామి దేవాలయంలో కళ్యాణ మండపం ప్రసిద్ధి చెందింది. ఇది విశాలమైన ప్రదేశం. ఇక్కడ లోక కళ్యాణార్థం మల్లికార్జున భ్రమరాంబల కళ్యాణం నిత్యం జరుగుతుంది. భ్రమరాంబిక దేవాలయం స్థల పురాణం. సతీదేవి ఖండితాంగాలలో మెడభాగం ఈ శ్రీశైల క్షేత్రం నందు పడినది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి శ్రీ భ్రమరాంబ శక్తిపీఠం. శ్రీశైలంలో భ్రమరాంబిక అవతరణ గురించి ఒక పురాణ కథ ఉన్నది. పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏమిటి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ ఆయుధాలు కానీ తనను సంహరించలేకుండా ఉండటమే ఆ వరం. దానితో అరుణాసురుడు మానవులను దేవతలను బాగా హింసించాడు. అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థిస్తారు. అంబయజ్ఞం చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు. దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా కోట్లాది భ్రమరాలు అరుణాసురుడిని కుట్టి చంపేస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలో నుండి ఉద్భవించిన భ్రమరాంబ అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం భూలోకంలోనే ఉండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఏర్పరచుకుందంట. శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం వెనక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబికా దేవాలయం ఉన్నది. ఈ దేవాలయము బయట కుడివైపు భాగంలో చెవిని గోడకు ఆనిస్తే భ్రమరగీతం వినిపిస్తుంది. ఈ భ్రమరగీతం భ్రమరాంబికాదేవి ఇక్కడ ఆసీనురాలై ఉందని తెలియజేస్తుంది. గర్భగుడిలో ఉన్న భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది. 8 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో కనపడుతుంది. మహిషాసురమర్దిని రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఊరేగించే దేవి సౌమ్య స్వరూపిణి. అందమైన అలంకరణతో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేవీ పూజలు చేస్తారు. గర్భగుడిలోని విగ్రహానికి సందర్శకులు పూజ చేయడానికి అనుమతించరు. గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రాన్ని కమలపీఠాన్ని కుంకుమ పూజ చేస్తారు. ఇక్కడ ఉన్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికాదేవి తపస్సు చేసిందట. ఆలయ చరిత్ర. నల్లమల్ల లోతట్టు ప్రాంతమైన బోరాపూర్ చెరువు దగ్గర వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డి రాజులు మరియు విష్ణుకుండనీలు పాలనలో ఈ దేవాలయం నిర్మించబడిందని చరిత్ర చెబుతున్నది. ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచు గిరిజనులు ఈశ్వరుణ్ణి బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. ఈ ఆలయాన్ని పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేశారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల ఆలయాన్ని రక్షించడానికి కొంతమంది రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి నిర్మాణాన్ని నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి. శ్రీశైలం దగ్గర దర్శనీయ ప్రదేశాలు. పాతాళగంగ శ్రీశైలంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ ఇక్కడ శ్రీశైలం ప్రదేశం చాలా ఎత్తులో ఉన్నది. కానీ కృష్ణా నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తున్నది. ఇక్కడ సుమారు 900 మెట్లు దిగి కృష్ణా నదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణా నదిని ఇక్కడ పాతాళగంగ అనే పేరుతో పిలుస్తారు. సాక్షి గణపతి ఆలయం. ఈ సాక్షి గణపతి ఆలయము ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, మనము శ్రీశైలంలో శివుణ్ణి దర్శించినట్లు, మనము శ్రీశైలం వచ్చినట్లు కైలాసంలో గణపతే సాక్ష్యం చెప్తాడు. అందుకని ఇతనిని సాక్షి గణపతి అని అంటారు. శిఖరేశ్వర ఆలయం. ఈ ఆలయం శ్రీశైలంలో ప్రత్యేకమైనది. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరం వైపు చూడటం కాదు. శిఖరేశ్వరంపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని త్రేతాయుగంలో శివ దర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే నేటి శిఖరేశ్వరం. ఆనాటి నుండి నేటి వరకు శిఖరేశ్వరం నుండి శ్రీశైల ఆలయ శిఖరం చూసే సాంప్రదాయం కొనసాగుతున్నది. శిఖరేశ్వరాలయంలో కొలువుదీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరుడు అయ్యాడు. ఆలయం ఎదురుగా గల క్రీస్తు శకం 1398 నాటి శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర మిందికి భక్తులు వెళ్లే ఆచారం ఉన్నట్లు తెలుస్తుంది. పాలధార పంచదారలు. మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరంనకు సాక్షి గణపతి గుడికి మధ్యగా అటకేశ్వరం సమీపంలో అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుల నుండి పంచదారులతో ఉరికి వచ్చే జలాలు చల్లగా ఎండావానులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో నిండుట. ఒక దార నుండి జనం సేవించి పక్క మరో దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఈ జలధారలు 6 అడుగులు మాత్రమే ముందు ప్రవహించి అక్కడే ఇంకిపోవడం విశేషం. అటకేశ్వరం ఆలయం శ్రీశైలం నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అటకేశ్వరుడు అద్భుత దృశ్యాల మధ్య కొలువై కనిపిస్తారు. ఈ పరిసరాలలోనే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నివసించారు. పరమశివుడు అటికలో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుణ్ణి అటికేశ్వరుడు అనేవారు. రాను రాను మెల్లగా అటికేశ్వర స్వామిగా మారిపోయింది. అటికేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా అటకేశ్వరంగా పిలువబడుతుంది. ఇక్కడ చెంచులు ఆదివాసీలు నివసిస్తున్నారు. మేడి చెట్టు. శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ మేడి చెట్టును సందర్శించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతారు. ఈ చెట్టు 3 చెట్ల కలయిక. ఇందులో మేడి, జువ్వి మరియు రావి చెట్లు కలిసి ఉన్నాయి. ఈ చెట్టు చాలా ప్రాచీనమైన చెట్టు. ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. దత్తాత్రేయ మహర్షి ఈ చెట్టు దగ్గర తపస్సు చేశాడట. క్షేత్రపాలకుడు. ఈ శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ఈయన ఆలయం పోస్టాఫీస్ దగ్గరలో వీరభద్రస్వామి ఆలయం ఉన్నది. ఈ వీరభద్రస్వామి దేవాలయానికి పైకప్పు లేదు. అందువలన ఈ వీరభద్రస్వామి బయలు వీరభద్రస్వామి అంటారు. ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహంతో పాటు భద్రకాళి అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది. గ్రామదేవత. శ్రీశైలానికి గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారు. కరివేనవారి సత్రం ఎదురుగా అంకాలమ్మ అమ్మవారి ఆలయం ఉన్నది. గ్రామదేవతను దర్శించుకొని ఇతర దేవతల దర్శనానికి వెళ్ళడం ఇక్కడి సాంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు.